ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. అయితే యేసుక్రీస్తును ప్రత్యక్షంగా ఎదుర్కోవడం అంతా మార్చివేసింది. యేసుక్రీస్తు యొక్క త్యాగపూరితమైన ప్రేమ వెలుగులోని మతపరమైన ఘనతలు, ప్రత్యేకతలు ఎంతో స్వల్పమైనవిగా పౌలు గ్రహించాడు. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని పలికాడు. ఆయన ఒక్కగానొక్క జీవిత సాక్ష్యం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానం కలగవలనని, ఆయన మరణ విషయంలో సమానుభవము గలవాడని, ఆయనను పునరుత్థాన బలమును ఎరుగుట అని చెప్పాడు. ప్రార్థన. ప్రియమైన దేవా, నన్ను మీరు ప్రేమించడానికి, స్వీకరించడానికి మరొకరిలా నేను ఉండాల్సిన అవసరం లేనందుకు నీకు కృతజ్ఞతలు. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్న తండ్రి. ఆమేన్.